నమస్కారం నమస్కారం. సారీ సార్. అయ్యి బాబోయ్, ఈ ప్రాజెక్ట్ ఓకే చేయంత తలపైన తోకొచ్చింది తెలుసా? ఏంటి నీకు తోకుందా? ఇదేనా తోక? త్వరగా రండి. రే ఎవడ్రా నువ్వు? ప్రెస్. అలాగే. ఏంటండి మీరు? నువ్వే కదా ప్రెస్ ఏమన్నా? ప్రెస్ అంటే పేపర్ రా. సారీ సార్, మీరేమనుకోవద్దు. మరి అది వివరంగా చెప్పచ్చు కదా. మందులో ఉన్నాడు. మా బాస్ అక్కడ ఉన్నాడు, వెళ్ళండి. సార్, ఇంత పెద్ద ప్రాజెక్ట్ మీకే ఓకే అవడం మీరు అదృష్టంగా భావిస్తున్నారా? నేను లక్కు నమ్ముకోను, వర్క్ నమ్ముకుంటాను. అంటే మీకు అదృష్టం మీద నమ్మకం లేదా? అదృష్టం అంటే దారిలో దొరికే రూపాయలంటిది, కృషి కష్టపడి సంపాదించిన రూపాయలంటిది. దొరికి దొరకని రూపాయలంటే అదృష్టం మీద నాకు నమ్మకం లేదు. వెరీ గుడ్ సార్. సార్, అసలు మీరు ఈ స్థాయికి రావడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? మా నాన్నగారు నాకు దారి చూపించారు. దాన్ని నేను పెంచుకుంటూ వెళ్తున్నాను. నమస్కారం సార్. మీరు హలో, నమస్కారం సార్. షేక్ హ్యాండ్ ఇవ్వండి. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం అమ్మా. నమస్తే. మీరు వెరీ గుడ్. నమస్కారం సార్. అలాగే. అలాగంటారండి. నమస్కారం చేయండి సార్. అలాగేనా? అరే అలాగంటారు. నమస్కారం చేయండి సార్. నమస్కారం సార్. నమస్కారం అండి. ఏంటి మీకు ఎవరు కనిపించినా నమస్కారం ఆడతారా? అంతేనండి. అయితే మా తాతయ్య కూడా అట్రా. పిలిపించండి, ఎడతాను. ఆయన ఇక్కడ లేడు, పైన ఉన్నాడు. పైన అంటే ఏ ఫ్లోర్ లో అండి? సిల్లి. పైన అంటే చచ్చిపోయాడు. ఆహా, అయితే వెళ్దాం పదండి. మామూలుగా వెళ్ళటానికి కుదరదు, ర్యాకెట్ వేసుకుని వెళ్ళాలి. అయితే నీ దగ్గర పేపర్ ఉందా? ఎందుకు? రాకెట్ తయారు చేద్దాం. ఇదిగో నమస్కారం అంటూ. నమస్కారం అండి. వెళ్ళు వెళ్ళు. నమస్కారం సార్. నమస్కారం పెట్టండి సార్. మీకు దండం పెడతాను, నేను వెళ్ళిపోతాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్. ఈయన ఎక్కడో చూసినట్టుంది. బాబాయ్, వెళ్దామా? వీళ్ళందరినీ పంపించేసరికి చాలా టైం పడుతుందమ్మా. నువ్వు ఆటోలో వెళ్ళు. ఏంటండి చంద్ర గారు, ఈ టైంలో ఒంటరిగా ఆటోలో పంపుతారా? శ్రీదేవి గారు మన గెస్ట్, సార్. దగ్గరుండి పంపాల్సిన బాధ్యత మంది. మీరు వెళ్ళి గెస్ట్లకి ఏం కావాలో చూసుకోండి, నేను డ్రాప్ చేస్తాను. అలాగే సార్. పదండి. వెళ్ళమ్మా. టుడే ఈజ్ ఏ గోల్డెన్ డే ఫర్ మీ. ఇప్పటి వరకు ఇండియాలో నెంబర్ 1 ఆర్కిటెక్ట్గా ఉన్న నాకు ఇప్పుడు ఇంటర్నేషనల్గా గుర్తింపు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందండి. రియలీ వెరీ హ్యాపీ టుడే. అనుకున్నది సాధించినప్పుడు అంతకు మించి ఆనందం ఇంకేముంటుంది చెప్పండి. ఈ సక్సెస్లో మీకు బాగుందండి. మన ట్రెడిషన్ గురించి చాలా గొప్పగా చెప్పి వాళ్ళని బాగా ఇంప్రెస్ చేశారు. థ్యాంక్స్ అండి. యు ఆర్ మోస్ట్ వెల్కమ్. అదేనండి మా ఇల్లు. ఓకే ఓకే. థ్యాంక్స్ అండి. వస్తానండి. అలాగే. శ్రీదేవి గారు ఒక నిమిషం. తీసుకోండి. నేను ఎవరి శ్రమ ఉంచుకోను. ఎవరైనా డబ్బు కోసమేగా పనిచేసేది. మీరు నా కోసం 12 గంటలు కష్టపడ్డారు. గంటకు 5,000 చొప్పున 60,000. మిగతా 40,000 నా గిఫ్ట్. ఏంటి తక్కువని ఫీల్ అవుతున్నారా? ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? దీనికంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అది 2 అక్షరాల డబ్బు కాదు, 2 అక్షరాల థ్యాంక్స్. దాన్ని తెలుగులో కృతజ్ఞత అంటారు. అది చాలా బరువైంది, విలువైంది. డబ్బుతో దాని పరువు తీకండి. నేను ట్రెడిషన్ ని నమ్ముకొని వచ్చాను, అమ్ముకోవడానికి కాదు. గుడ్ మార్నింగ్ మై సన్. గుడ్ మార్నింగ్ డాడీ. కాఫీ మీరు తెచ్చారేంటి? కొడుక్కి తండ్రి అవడంలో తప్పే ఉందిరా. నిన్న జరిగిన ఫంక్షన్ గురించి పేపర్లో చాలా బాగా కవర్ చేశారా. మొత్తం నీ గురించే రాశారు. ఆ ఫోటోలో నువ్వెంత ఆనందంగా కనిపిస్తున్నావో తెలుసా? కానీ ఆ ఆనందం ఇప్పుడు నీ మొహంలో లేదు. రాత్రి ఫంక్షన్ హడావుడిలో శ్రీదేవికి థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయానని మార్నింగ్ ఫోన్ చేసి మాట్లాడాను. మీ ఇద్దరి మధ్య జరిగిన డిస్కషన్ గురించి చెప్పింది. నీ తరఫున సారీ చెప్పడం తప్ప ఇంకేం మాట్లాడలేకపోయాను. రే, నీ అభిప్రాయాల్లో మార్పు రావాలని ఆశించడం తప్ప మార్చుకోమని ఆర్డర్ చేయలేను. ఆలోచించు. నువ్వు తెలివితేటలు లేనివాడు కాదు,
పొద్దున్న ఎవడ ఐడియా ఎవడో నేను రా కొండ బాబుని ఎరా ఎలా ఉన్నావురా బోర్లా పడుకొని ఉన్నాను రా. ఫోన్ కాసేపు ఒంగో బాగుంటది ఇంకెప్పుడు ఒంగోలేనట్రా. అదేంట్రా ఏమైంది మనిషికి వెనకాతలు ఉంటాయి ఇడ్లీలు, ఇడ్లీలు కదా కిడ్నీలా అయ్యే నుజ్జు నుజ్జు అయిపోయాయంట్రా. అవి కొత్త అయిపోతే నేను చచ్చిపోతానట్రా. పోతే పోనీ కొత్త ఏం చేసుకో నువ్వు వేయించుకోమంటే వేయించుకుంటాను రా. ఓడు కాకపోతే 3 వేయించుకోరా ఏదో మొహమాట నీకు అరే మనిషికి 2 ఉంటాయంటగా. ఒకటి ఎక్స్ట్రా వేయించుకో నువ్వు ఎంత గొప్ప మిత్రుడివిరా. మనం ఇద్దరు మిత్రులు రా నువ్వు అర్జెంట్ గా కిడ్నీలు వేయించుకొని వచ్చి బొక్క ఇచ్చేస్తాను అలాగే అలాగే. ఓ అమ్మాయి ఇడ్లీలు వేసుకో. ఏడుకు ఉండాలా. ఏంటి పొద్దు నుంచి ఊరికే తెగ బిల్డప్ ఇచ్చేస్తున్నావు మనం రాజమండ్రి పెడుతున్నాం కదా, ఆ వివరాలు మాట్లాడుతున్నాం. అవునా తెలియక అడుగుతాను మన బాస్ ఆల్రెడీ మన ప్రాజెక్ట్ కోసం ఆస్ట్రేలియా వెళ్ళాడు. అవును. అక్కడ నుంచి ఫారినర్స్ కూడా ఇక్కడికి వచ్చారు. మన ప్రాజెక్ట్ ఓకే అయింది. మనం అంతా పార్టీ చేసుకుని తాగేసి పడిపోయాం. ఇంకా మళ్ళీ విలేజ్ ట్రిప్ ఏంటని అంతకంటే బెటర్ మోడల్స్ ఏమైనా దొరుకుతాయని మనం అందరం కలిసి విలేజ్కి వెళ్తున్నాం. అర్థమైందా? ఒక్క మొక్క అర్థం కాలేదు. నేను మాట్లాడింది తెలియరా? అందుకే అర్థం కాలేదని చెప్తున్నాను. ఎగ్జామ్ చాలా బాగా రాశానమ్మా. రేపు బయలుదేరి వచ్చేస్తున్నాను. ఓకే ఉంటానే, బాయ్. హాయ్. బాబాయ్ ప్రియ ఆఫీస్కి వెళ్ళారు. నేను వచ్చింది మీకోసం. ఇంకో చెక్ ఇవ్వడానికా? నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అవునండి, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నా గురించి మీకేం తెలుసు? కాశ్మీర్ అందంగా ఉంటుందని చెప్పడానికి 100 సార్లు చూడక్కర్లేదు, ఒక్కసారి చూస్తే చాలు. అవునండి, రాత్రి ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను. నాకు మీ పద్ధతులు నచ్చలేదు. మీకు నాకు సరిపడదు. మీరు వెళ్ళొచ్చు. ఒక నిమిషం, నన్ను మీరు సరిగా అర్థం చేసుకోలేదు, అందుకే అలా మాట్లాడుతున్నారు. చూడండి, మన ప్రతి కలయికలోనూ నేను మీకు దూరం అయ్యానేమో కానీ మీరు నాకు దగ్గర అవుతూనే ఉన్నారు. ఆ రోజు మీరు నాకు పర్సు ఇచ్చినప్పుడు మీకు డబ్బు ఇవ్వబోతే నన్ను తప్పట్టారు. ఎవరు రుణం ఉంచుకోకూడదన్న పెద్దల మాటలు గౌరవం ఇచ్చి నేను మీకు డబ్బు ఇవ్వబోయాను. అది తప్ప? మీరు నా కంపెనీకి హెల్ప్ చేసినందుకు చెక్ ఇవ్వబోతే అప్పుడు కూడా నన్ను తప్పట్టారు. అనుకున్నది జరిగితే దేవుడికి ఏదో రూపంలో ఇచ్చుకుంటాం, కానీ అది దేవుడికి ఖరీదు కట్టడం అయితే నేను కూడా మిమ్మల్ని ఖరీదు కట్టడం అవుతుంది. నేను చాలా ఖచ్చితంగా మాట్లాడతాను. నా మాటలే అంత. అవి కొందరిని బాధ పెట్టచ్చు, కానీ నేను బాధ పెట్టాలని అన్నాను. చూడండి, ఒక అమ్మాయిని లవ్ చేసి ఆ లవ్ తెలియజేయడానికి ఫ్లవరో కవరో తీసుకెళ్ళి చెప్పడానికి కూడా మొహాట పడతారు. అంతేకాని ఇలా మొహం మీద గుద్దినట్టు చెప్పరు. మీరు నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మీ నిర్ణయాన్ని ఇప్పుడే చెప్పమన్నాను. లైఫ్ మ్యాటర్ కదా, ఆలోచించుకుని చెప్పండి. మీకోసం, మీ నిర్ణయం కోసం రేపు 5 గంటలకి తాజ్ బంజార్లో వెయిట్ చేస్తుంటాను. బాయ్ అండి. హాయ్. శ్రీదేవి, నువ్వు కూర్చోండి. థ్యాంక్స్. ఏం తీసుకుంటారు? మీ ఇష్టం. అప్పుడే నా ఇష్టం మీదైందనమాట. ఫార్మాలిటీకి వాడే మాటలు కొన్ని ఉంటాయి, ఎక్కువగా ఊహించేసుకోకండి. అఫ్ కోర్స్, మనుషుల్ని అట్రాక్ట్ చేసే మాటలు కూడా కొన్ని ఉంటాయి అనుకోండి. నిన్న మీరు మాట్లాడారే అటువంటివి. నేను మీ పర్స్ తీసుకొచ్చిస్తే ఒక బెగ్గర్కి ఇచ్చినట్టు డబ్బు ఇవ్వబోయారు. దానికి రుణం తీర్చుకోవడం అనే కొత్త డెఫినేషన్ కూడా ఇచ్చారు. ఆ సందర్భంలో కావాల్సింది కృతజ్ఞతగా మాట్లాడే సంస్కారం కానీ డబ్బిచ్చి పంపించే అహంకారం కాదు. డెలిగేట్స్ వచ్చినప్పుడు చేసిన హెల్ప్ కి బిజినెస్ తో ముడిపెట్టి చెక్ ఇవ్వబోయారు. పైగా నాకు చెక్ ఇవ్వడం దేవుడికి మొక్కు తీర్చడం లాంటిదన్నారు. భక్తిని కూడా బిజినెస్ గా చూసే మిమ్మల్ని నేను కాదు కదా, దేవుడు కూడా క్షమించడు. మీరు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఎప్పుడు కలిసిన డబ్బు గురించే మాట్లాడతారు, డబ్బు గురించి ఆలోచిస్తారు. ఇంకా ఏం మిగిలిందని మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి? యు ఆర్ రాంగ్. నేను నా పాలసీని ఎంతగా ప్రేమిస్తున్నానో మిమ్మల్ని కూడా అంతగా ప్రేమిస్తున్నాను. ప్రేమించిన వాడితో పెళ్లి జరిగితే
లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుందంటారు. కాస్త కూల్గా ఆలోచించండి. సరే, మీరు నన్ను ఎంత ఫోర్స్ చేసినా నేను మిమ్మల్ని ప్రేమించనంటే మీరేం చేస్తారు? మీ ప్రేమను సంపాదించడం కోసం ఎంతైనా ఖర్చు పెడతాను. జనరల్గా లవ్ ప్రపోజ్ చేసినప్పుడు అవతలి వాళ్ళు ఒప్పుకోకపోతే ఆ ప్రేమ కోసం ఎన్నాళ్ళైనా వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ ప్రేమని తలుచుకొని ప్రేమ కోసం బతుకుతా ఉంటారు. కొంతమంది అయితే ప్రేమ కోసం ప్రాణాలే తీసుకుంటా ఉంటారు. కానీ మీరు ప్రేమ కోసం ఎంతైనా ఖర్చు పెడతానంటున్నారు. ఖర్చు పెడితే ప్రేమ రాదండి. లవ్ బర్డ్స్ని కొనుక్కోవచ్చు, కానీ లవ్ని కొనుక్కోలేం. మనసుకి మనీకి చాలా దూరం. మీకు ఇంకోసారి చెప్తున్నాను, మన ఇద్దరికి సరిపడదు. ఈ విషయం ఇంతటితో మర్చిపోవటం మంచిది. వస్తాను. పిచ్చిది, డబ్బు వాల్యూ తెలియక మాట్లాడుతుంది. నా పట్టుదల గురించి నీకు తెలియదు శ్రీదేవి. మన ఇద్దరికి పెళ్లి జరిగి తీరుతుంది. దట్స్ ఆల్.